ఫ్లాట్కి వస్తున్నావా లేదా? ప్లీజ్ బుజ్జి, ట్రై టు అండర్స్టాండ్. మనం హ్యాపీగా బయట కలుద్దాం. ఫైనల్ గా అడుగుతున్నా, వస్తున్నావా లేదా? నో, నో అంటే నో. ఈ ప్రపంచంలో నువ్వు నేనా లవర్స్? మా ఫ్రెండ్స్ లో ఎంతమంది లవ్ స్టోరీస్ లేవు? కొందరికి పెళ్లిళ్ళు కూడా అయ్యాయి. పెళ్లి కాని వాళ్ళు నీలా నాలా చెక్క భజన చేసుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు దే ఆర్ మేకింగ్ లవ్, బ్యూటిఫుల్ మెమరీస్, స్వర్గం చూస్తున్నారు. నీలా నాలా కాదు. అందరి గర్ల్స్ లాగే నువ్వు కూడా నా పాకెట్ బరువును చూసే ప్రేమించావు. నీ ఆఫీస్లో ఆ రఘుగాడు, నువ్వు కూడా చెప్పావు కదా, రఘు చాలా డీసెంట్, మంచోడు. తెలుస్తుంది, వర్క్ లో బాగా హెల్ప్ చేస్తాడు కదా, చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడు. నాకు తెలుసు వాడే ఆ నా కొడుకు పుచ్చ పేలిపోవాలి. మేఘా, ఇస్ దిస్ ఫర్ రియల్? నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. దాదా ఐ రియల్లీ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా దేహాన్న అంటే ఎందరో అమ్మాయిలు ఈ బలహీనమైన క్షణంలో ప్రేమించిన అబ్బాయి బాధపడకూడదని వాళ్ళ మీద నమ్మకంతో, ప్రేమతో ఫిజికల్గా దగ్గరైపోతున్నారు. కానీ ఒక్క విషయం చెప్పు, ఆ తర్వాత నువ్వు వదిలేస్తే, నేను నీకు బోర్ కొట్టేస్తే, మన ప్రేమ పెళ్లిదాకా వెళ్ళకపోతే? కొంతమంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొంతమంది పెద్దలు చేసిన సంబంధం చేసుకుని జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. నీతో ఫిజికల్ గా దగ్గరే వేరే వాడి పక్కలో ఏం తెలియనట్టు పడుకోవడం చీటింగ్ కాదా? గుడ్ బై. ఇప్పటి ప్రేమికులు ఎలా ఉన్నారంటే, మొదటి రోజు చూపులు కలిసి ప్రేమలో పడితే, ప్రేమలో పడిన రెండో రోజు పెదవులు కలిస్తే, మూడో రోజు దేహాలు కలుస్తున్నాయి. స్వచ్ఛమైన ప్రేమలో ముందు మనసులు కలవాలి, దేహాలు కాదు.